హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ స్వాతి. ఇవాళైతే మా చేను దగ్గర పాలు పొంగించామండి ఉప్పలమ్మ దగ్గర. నిన్న 2 కొత్త మట్టి గిన్నెలు తీసుకున్నామని చెప్పాం కదండి. అందులో ఒక దాంట్లో పాలు పొంగించాను. కోడి కోసాం కదా, ఒక మట్టి గిన్నెలో చికెన్ వండానండి. కార్తీక మాసం కదా, మీరు చికెన్ తింటారక్క అని అడగొచ్చు. కార్తీక మాసంలో మేమేం తినమండి. సోమవారం, శుక్రవారం, శనివారం అలా ఏ వారం తినమండి. ఎప్పుడైనా పాలు పొంగించాల్సి వచ్చినప్పుడు ఇలా సండే మాత్రం ఎప్పుడో ఒకసారి తప్పదండి. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ముందు ఉప్పలమ్మ గుడిని మొత్తం శుభ్రంగా కడిగి పసుపు కుంకుమతో పూజించి పూలతో అలంకరించానండి. ఆ తర్వాత పొయ్యిరాళ్ళు కూడా శుభ్రంగా కడిగి పసుపు కుంకుమతో ముగ్గు వేశానండి. మేమైతే ఎప్పుడైనా ఇలా చేను దగ్గర పొయ్యి మీద వండితే మాత్రం ఇలాగే పొయ్యిరాళ్ళు కూడా పూజిస్తామండి. మీరు కూడా ఇలానే చేస్తారా? కామెంట్ చేయండి. పొయ్యిరాళ్ళు కూడా పూజించడం అయిపోయిన తర్వాత చిన్న చిన్న కట్టె పుల్లలు పెట్టి ముందుగా పొయ్యి మంట చేశానండి. మనం గ్యాస్లకు అలవాటు పడి ఇలాంటి పొయ్యిల మీద వండడం మర్చిపోయాం, కానీ ఇలా పొయ్యి మీద వండడమే చాలా తేలికండి. హాయిగా కూర్చొని వంట చేసుకోవచ్చు. గ్యాస్ మీద వంట చేస్తే కూర్చోలేము. ఎంతసేపు వంట చేస్తే అంతసేపు నిలబడాల్సిందే. నిలబడి కాళ్ళు నొప్పులు కూడా వస్తున్నాయండి. మీరు కూడా వీలైతే అప్పుడప్పుడైనా ఇలా పొయ్యి మీద వండుకోవడానికి ట్రై చేయండి. పొయ్యి మంట చేయడం అయిపోయిన తర్వాత పాలు పొంగించడానికైతే ముందు శుభ్రంగా బియ్యాన్ని 2-3 సార్లు కడిగి నానబెట్టుకున్నానండి. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఒక 1/2 లీటర్ వరకు పాలు పోసుకొని ఒక 1/2 లీటరు నీళ్లు పోసుకున్నానండి. తర్వాత మూత పెట్టుకొని పాలు పొంగేంత వరకు పొయ్యి మంట పెట్టుకోండి. చూశారు కదా, పాలు పొంగిన తర్వాత మూత తీసుకొని మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకోండి. బియ్యం మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టుకొని అన్నం మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. అన్నం మెత్తగా ఉడికిన తర్వాతనే బెల్లం వేసుకోవాలండి. మనం బెల్లం ముందుగా వేస్తే ఒక్కొక్కసారి పాలు విరిగే అవకాశం ఉంటుంది. అందుకే అన్నం పూర్తిగా ఉడికిన తర్వాతనే బెల్లం వేసుకోండి. అన్నం పూర్తిగా ఉడికిందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ముందుగా మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని మొత్తం ఇందులో వేసుకొని కలుపుకోవాలి. బెల్లం మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మరొక 10 నిమిషాలు ఉడికించుకుంటే పరమాన్నం రెడీ అయిపోయినట్టేనండి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఆ తర్వాత యాలకులు, జీడిపప్పు, కిస్మిస్ లాంటివి వేసుకోండి. నేనైతే ఇందులో వేసాను కానీ వీడియో క్లిప్ మిస్ అయిందండి. జీడిపప్పు, కిస్మిస్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత చివరగా పాలు పోసుకోవాలండి. ఇలా లాస్ట్లో పాలు పోసుకోవడం వల్ల పరమాన్నం అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎక్కువగా పోయిన అవసరం లేదండి. ఒక చిన్న టీ గ్లాస్ వరకు పోసుకొని కలుపుకొని 1 నిమిషం వరకు అలా వేడి మీద ఉంచి దించేస్తే ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం రెడీ అయినట్టేనండి. పరమాన్నం రెడీ అయింది కదా, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయండి. ఆకలి బాగా వేస్తుంది. టైం కూడా చాలా అయిందండి. అందుకే ముందుగా పరమాన్నాన్ని అమ్మవారికి నివేదించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ముందుగా పరమాన్నం తిన్న తర్వాతనే చికెన్ వండడం స్టార్ట్ చేశానండి. మట్టి పాత్రలో టేస్టీగా చికెన్ ఎలా వండానో ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా మట్టి పాత్రని పొయ్యి మీద పెట్టుకొని చికెన్ వేసుకొని ఉప్పు, పసుపు, కొన్ని నీళ్లు వేసుకొని ముందుగా చికెన్ ఉడికించానండి. బాయిలర్ కోడి అయితే మనం డైరెక్ట్గా వండుకున్నా తొందరగా ఉడుకుతుంది, కానీ ఇది ఫారెన్ కోడి అండి. ఫారం కోడి అండి. అదేనండి, జుట్టు కోడి అంటారు కదా, మా దగ్గర అయితే జుట్టు కోడి అంటాం. మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి. ఇది ముందులా ఉడకబెట్టుకోవడం వలన తర్వాత వండుకోవడం చాలా తేలిక అవుతుందండి. ఒక అరగంట సేపు మూత పెట్టుకొని ఉడకనివ్వండి. ఈలోగా మనము కూరకు కావాల్సిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా లాంటివి కట్ చేసుకోవచ్చండి. చూసారు కదా, చికెన్ అనేది ఒక 50% వరకు ఉడికిపోయిందండి. దీన్ని వేరే గిన్నెలకు తీసుకొని ఈ గిన్నెని కొంచెం కడిగిన తర్వాత మళ్ళీ అదే గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని వేడి కానివ్వండి. నూనె వేడైన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని కలుపుకొని ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ అండి, ఇది టమాటా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకు టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసానండి. 2 స్పూన్ల కారం, 1.5 స్పూను ఉప్పు వేసుకొని కలుపుకోవాలి.
ఆ తర్వాత 2 స్పూన్ల వరకు ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా వేసుకొని కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడకనివ్వండి. ఆ తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని నీళ్ళతో సహా వేసేయండి. వేసి ఒకసారి కలుపుకొని ఇంకొక గ్లాసు నీళ్లు కూడా వేసుకొని ఇందులో కోడిగుడ్లు ఉంటాయి కదండి, అవి ముందే వేస్తే పాడైపోతాయి. ఎసరు పోసిన తర్వాతనే కోడిగుడ్లు వేసుకొని మూత పెట్టుకొని గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడకనివ్వండి. ఇది ఉడికేలోపు ఒకసారి మా తోట చూపిస్తాను చూడండి. చుట్టూ పచ్చని చెట్లతో ఎంత బాగుందో కదండి. ఇలా పచ్చని చెట్ల మధ్యన అప్పుడప్పుడైనా ఇలా వండుకొని తింటే బాగుంటుంది కదండి. కుదిరితే మీరు కూడా ఎప్పుడైనా ఇలా వండుకోవడానికి ట్రై చేయండి. చూశారు కదా, కూర ఉడికిపోయినట్టేనండి. గ్రేవీ బాగా చిక్కబడింది. ఇప్పుడు చివరగా కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకొని దించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మట్టి కుండలో చికెన్ కర్రీ రెడీ అయినట్టేనండి. నేనైతే ఎన్నోసార్లు చికెన్ వండాను కానీ ఇంత టేస్ట్గా అయితే ఎప్పుడూ రాలేదండి. మట్టి గిన్నెలో వండడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుందండి. అప్పటి వాళ్ళు ఇలా మట్టి గిన్నెలలో వండుకొని తినడం వల్లనే హెల్దీగా ఉన్నారనుకుంటండి. వాళ్ళైతే అన్నం కూరలు అన్ని మట్టి పాత్రల్లోనే వండుకునేవారంట. అందుకే 70-80 సంవత్సరాలు వచ్చినా హెల్దీగా ఉన్నారు. చూశారు కదా, నా స్టైల్లో మట్టి గిన్నెలో టేస్టీ చికెన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకెలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే అమ్మవారికి పెట్టేశానండి, ఇక తినడమే లేటు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.